హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమతి తెలుగమ్మ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు యానివర్సరీ సెలబ్రేషన్స్ వ్లాగ్ అండి. సో నిన్న పార్ట్ 1 చూసారు కదా, ఇది పార్ట్ 2 అనమాట. సో ఈ డెకోర్ ఇదంతా ముందు వీడియోలో షేర్ చేశాను. అండ్ ఇక్కడైతే మేము ఇంకా ఈవినింగ్ అందరం రెడీ అయ్యేటప్పటికి ఈ టైం అయింది. ఎప్పుడైనా ఇంట్లో ఫస్ట్ నేను మా హస్బెండ్ రెడీ అయిపోతాం, తర్వాత పిల్లల్ని రెడీ చేస్తాము. వాళ్ళతో పెట్టుకుంటే నాకు నీరసం వచ్చేస్తుంది, అందుకనే ముందు నేను రెడీ అయిపోతా. బేసిక్గా నేను లాస్ట్లో రెడీ అవ్వాలి అనుకుంటే నాకు అస్సలు ఓపిక. ఆ రెడీ 5-10 మినిట్స్ కూడా ఇంకా తగ్గిపోతుంది అనమాట. ఓపిక నశించిపోతుంది చెప్పాలంటే. ఆల్రెడీ పొద్దునుంచి కొంచెం టయర్డ్గా ఉన్నాను. అండ్ ఇక్కడ దక్షిత్ బాగానే వేసుకుంటాడు. అనుకోకుండా నా అషి అవుట్ఫిట్ కస్టమైజ్డే, బట్ దక్షిత్కి అనుకోకుండా ఈ డ్రెస్ నేను లాస్ట్ టైం ఇండియా నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను, మొన్న కాకుండా ఫస్ట్ క్రైలో తీసుకున్నాను అనమాట. అనుకోకుండా థీమ్ లాగా సెట్ అయ్యాయి. ఇంక వాడికి కూడా వేస్తే బాగుంటుంది కదా అన్నట్టు మా హస్బెండ్ని కొంచెం ఎలివేట్ చేద్దామని తనకి వేరేలాగా తీశాను. ఫైనల్లీ వాడికైతే వేశాను. ట్రెడిషనల్ వేర్ దక్షిత్ అయితే మోస్ట్లీ డ్రెస్సెస్లో ఇది వేసుకొని అది వేసుకొని అని ఎప్పుడు పేచీ పెట్టడు, బాగానే వేసుకుంటాడు. ఎటొచ్చి అషిని రెడీ చేసేటప్పుడు ఉంటుంది, అస్సలు కోఆపరేట్ చేయదన్నమాట. అందులోనూ ఇలా హెవీ డ్రెస్సెస్, ఫ్రాక్స్ అయితే అస్సలే సపోర్ట్ చేయదు. అసలు ఆ ఫ్రాక్ వేసుకోవడానికి ఎంత ఏడ్చిందో. అది చెప్పి ఇది చెప్పి ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసి, బాగున్నావు, అది చూడు ఇది చూడు, ఏదో ఒకటి చెప్పి ఫైనల్లీ వాళ్ళ డాడీ నేను పట్టుకొని వేసాము. అండ్ నేను ఒకటి చెప్తానండి, పిల్లలు ఏడ్చినప్పుడు అవుట్ఫిట్ వేయకుండా వేరేది వాళ్ళకి నచ్చింది వేసేసే పేరెంట్స్ ఉంటారు, దాన్ని వేసే పేరెంట్స్ కూడా ఉంటారు. నేను ఎవరిని జడ్జ్ చేయను, బట్ నా వరకు నేనేమనుకుంటా అంటే పిల్లలకి మనం ఎలా ట్యూన్ చేస్తే అలా ట్యూన్ అవుతారు. మనం వాళ్ళు ఏడ్చారని ఇమీడియట్గా ఇంకొకటి ఏదైనా ఇచ్చేసామనుకోండి, అఫ్కోర్స్ ఆ డ్రెస్ కంఫర్టబుల్ ఉందా లేదో ఒకటి చెక్ చేసుకుంటాము. ఫ్యాబ్రిక్ వైజ్ అంతా బాగుంది, గుచ్చుకోకుండా ఉంది కాబట్టి నేను వేశాను. అండ్ అలా తను ఏడ్చిందని వేరేది ఇస్తే తనకు ఆ కంఫర్ట్ జోన్ అలవాటు అయిపోయి ఇంకా ఈ కంప్లీట్ ట్రెడిషనల్ వేర్ వేసుకోవడం మానేస్తుంది. అందుకని నేను కొంచెం వేసాక ఇంకా తను మర్చిపోతుంది అనమాట. మళ్ళీ తీసే వరకు కూడా దాని గురించి అడగదు మోస్ట్లీ. చైన్ కావాలా? చైన్ వేస్తాను. ఇది పెట్టినా నేనేం పెడతాను, నీకు రాదు, నువ్వు వేసుకోకూడదు. ఇదిగో ఇది పెడతాను, ఇది పెట్టుకోవాలి. నో కాదు, సరే నువ్వు చైన్ నువ్వే వేసుకో, ఇక్కడ చూసి వేసుకో. భలే వేసుకున్నా గుచ్చుకుంటుందా? నేను వేస్తాను. చూడు, ఓకేనా? ఇలాగా బాగుందా? ఇలాగా తలకు పెట్టనా క్లిప్పు? పెడతాను. ఇక్కడ క్లిప్ పెడతానే ఒకటి. ఓకే, ఇది పెడతానే, బాగుంటది. వావ్, ఏంటి కేకా? బాగుందా డ్రెస్? ఏది క్యూట్ ఉన్నా. వెళ్దామా? కేక్ కటింగ్ వెళ్దామా? పద. ఇది నొక్కాలి. ఇంక చూడు, ఇంకో ఆగమ్మా, ఇంకా స్మైల్ అని నొక్కాలి. స్మైల్ తీసావా చెల్లికి? భలే తీసే దక్షిత్. ఇట్స్ ఓకే, ఇంకా చాలా. నువ్వు దిగుతూ కానీ దక్షిత్ నుంచో చెల్లి పక్కన.
ముందైతే ఫొటోస్ దిగేసి ఇలా నేను ఒక రీల్ కూడా తీసుకున్నాం అనమాట. సో మా బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ వచ్చేసి ఫ్రమ్ శ్రీస్ బొటిక్ అండి. ఆల్మోస్ట్ 4 years నుంచి తీసుకున్నాం. అండ్ ఇప్పుడు పాప కూడా యాడ్ అయింది కదా. సో నాకైతే చాలా ప్రెట్టిగా అనిపించింది. అండ్ ఈ రీల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు ఎంతమంది అడిగారో. డ్రెస్ వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండదు కానీ వేసుకున్నాక మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఈ మధ్య ఫొటోస్ ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి అనమాట. పోస్ట్ పెట్టు, ఇలా చేయి అలా చేయి అంటే చెప్పిన మాట బాగా వింటుంది అషి. మా చెల్లి అడుగుతుంది, ఏంటి 1.5 yearకే దానికి ఇలా తిరుగు అంటే అన్నీ తెలిసిపోయా, బాగా తిరుగుతుంది అని చెప్పి. ఈ అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. కోర్స్ లో లైటింగ్ ఉంది ఇంట్లో, బట్ ఒక మెమరీ లాగా చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే. దాంతో ఫస్ట్ రీల్ అది ఎంజాయ్ చేస్తూ చేయడం. అండ్ ఈ అవుట్ఫిట్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఇవి కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ అనమాట. బిగ్ బాస్లో ప్రేరణ వేసుకుంది కదా, ఆ అవుట్ఫిట్ని నేను కస్టమైజ్ చేయించుకున్నా. అకార్డింగ్లీ ఆషిక్ కూడా చేశారనమాట. లెట్స్ కట్ ది కేక్. కట్ చేద్దామా కేక్? కేక్ కట్ చేద్దామా? ఓకే. అప్పుడే కాదు, ఇగో నాన్నకి అమ్మకి చెప్పు హ్యాపీ యానివర్సరీ. అమ్మా నాన్న థ్యాంక్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. కట్ చేస్తావా? సాంగ్ పాడతా మరి. అషి సాంగ్ పాడు. అక్కడ చూడు, అక్కడ చూడాలి. స్మైల్ అక్కడ చూడు అషి. ఓకే అక్కడ చూడు. నాన్న కూడా పట్టుకోవాలి. ఓకే అషి ఇక్కడ పట్టుకో. హ్యాపీ యానివర్సరీ. ఫస్ట్ ఎవరు తింటారు? నేను పెడతాను. థ్యాంక్ యూ. బాగుందా? అమ్మకి పెట్టు. అషి స్లోగా అషికి పెడతా ఉండు. అషికి పెట్టి నేను కట్ చేస్తాను. వావ్ అషివా బాగుంది కదా కేక్. లక్షి ఆమె తినమ్మా. సరే తిను. అషిమా బాగుందా? తిను. అలా చూడు, స్మైల్ చేయి. అమ్మ ఫోటో తీస్తుంది. ఇదిగో 1 2 హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సో అందరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఎందుకంటే ఈ వీడియో కింద తప్పకుండా మీరు కమెంట్స్ అంతా పెడతారు కదా. మీ అందరికి థ్యాంక్ యూ. పిల్లలతో సెలబ్రేషన్. థ్యాంక్ యూ నాన్న. సో చాలా చాలా ఈ రోజు అదే నాన్న ఒక్కసారి థ్యాంక్ యూ నాన్న. సో అవుట్పుట్ ఇలా థ్యాంక్ యూ రాధాక్షి. అమ్మాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకేనా? సైలెంట్ గా ఉండాలి. చెల్లి చూడు సైలెంట్ గా తింటుంది కదా, నువ్వు కూడా తిను. సో ఈ రోజు అంటే రేపు మా యానివర్సరీ, ప్రీ యానివర్సరీ ప్లాన్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ పిల్లలతో ఏది అంత ఈజీగా ఉండదు. ఈ అవుట్పుట్ మేము తీసుకురావడానికి అసలు ఎంత కష్టపడ్డాం అంటే పిల్లలతో అమ్మో చాలా అయింది. అమ్మాయి తల్లి సో చూసారు కదండి, వీడియో తిప్పులు ఇలా ఉంటాయి బేసిక్గా. మేము ఆగి తీసి ఒక పక్కన వాడు అరుస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. పిల్లలకి తెలియదు కదా, ఇద్దరు చిన్నపిల్లల ఏజ్ వల్ల ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది. అది ఓన్లీ ఆ ఫేజ్లో పిల్లలు ఉన్న వాళ్ళకి, ఎవరికైతే 3 years బేబీ 1.5 year బేబీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఫుల్ నవ్వుకుంటున్నారు. ఆఖరికి వాళ్ళని అక్కడ పెట్టొచ్చి ఇక్కడ ఎండ్ చేసేద్దాం అన్నట్టు కిచెన్ దగ్గరికి కూడా వచ్చాం. కానీ అప్పటికి ఇంకా అషి పరిగెట్టుకొని వచ్చింది, దక్షిత్ కూడా. ఇంకా హస్బెండ్ అన్నారు ఇంక వాళ్ళకి ఫుడ్ పెట్టేసి వాళ్ళని పడుకోబెట్టేశాక తర్వాత షూట్ చేసుకుందామని. నేనేంటంటే ఇంకా అవుట్ఫిట్స్తో ఫినిష్ చేసేద్దాము కదా అన్నట్టు అనుకున్నా. బట్ వీడియోస్ అనేవి అనుకున్నట్టు వెళ్ళవు. నేను కూడా అంతే, అనుకున్నవి చాలా మాట్లాడలేను వీడియోస్లో. కాన్సన్ట్రేషన్ సగం వాళ్ళ మీదే ఉంటుంది అనమాట. అటు బయట ఇప్పుడు నాకు కూడా హాయ్ హలో హాయ్. టేక్ నెంబర్ 20 ప్లస్ అనుకోవచ్చు. సో ఎన్నో ట్రై చేసి పిల్లలు సపోర్ట్ చేయక ఇంకా డిఫరెంట్
డిఫరెంట్ లొకేషన్స్ లో కూడా ట్రై చేసాము. సో ఫైనల్లీ అంటే ఈ వీడియోని కొంచెం మాట్లాడి ఏం చేద్దాం అన్నట్టు, రేపు ఎలానో కంప్లీట్ గా బ్లాగ్ తీస్తాను, బట్ మేము బయటకు వెళ్తే అన్ని మాట్లాడి స్కోప్ ఉండదు కూర్చొని. అండ్ పిల్లలు ఉన్నప్పుడైతే మీ నంబర్ ఇంపాసిబుల్. మాకు ఎప్పటి నుంచో ఉందండి మా లవ్ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలి, మాకు ఒక మెమరీగా ఉంటుంది కదా, మాకు చాలా ఉంది, బట్ ఇలానే అసలు కుదరదు. మీరు ఒక వీడియోని చాలా మంచిగా చిన్నగా 15-20 minutes చూస్తారు డే మొత్తంలో జరిగేది. సో బ్యాక్ ఎండ్లో చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ నాకు చాలా స్ట్రెస్ అనమాట, అది తినకే తెలుసు. అంటే ఏదైనా చేసేటప్పుడు పర్ఫెక్షన్ ఉండాలి, అంటే నేనేం చాలా హైఫైగా చేయాలి అలా అనుకోను, కానీ కొన్ని మెమరీస్ ఏది చేయాలనుకున్నా చాలా పర్ఫెక్ట్ గా చేయాలి. సో అంత నీట్ గా చేయాలి. దానికోసం ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువ తీసేసుకుంటా. పిల్లలతో ఏంటంటే 3 పూట్లా ఉండాలి, వాళ్ళకి తినిపించాలి ఆన్ టైమ్, అవన్నీ చేయాలి, ప్యారల్ గా ఇవి చూసుకోవాలి, అన్ని చేసుకోవాలి కదా. సో అలా మేనేజ్ చేస్తూ ఉంటా. ఈవెన్ తో ఈ రోజు స్ట్రెస్ అనిపించినా ఫ్రీగా ఉన్నప్పుడు ఈ ఫొటోస్, ఈ మెమరీస్ ఇవన్నీ చూసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ యూట్యూబ్ ఇచ్చిన నిజంగానే ఒక బెస్ట్ గిఫ్ట్ అండి. యూట్యూబర్ గా ఎర్న్ చేస్తామా, ఫేమ్ వస్తుందా, ఇవన్నీ పక్కన పెడితే చాలా మెమరబుల్ బెస్ట్ మెమరీస్ అన్నమాట. అన్ని ఒక చోట ఉంటాయి. సో మనం ఎప్పుడైనా ఏమైనా కావాలంటే వెంటనే ఓపెన్ చేసుకుని ఈ రోజు ఇలా, అప్పుడు అలా 3-4 years బ్యాక్ కూడా వెళ్ళి అప్పుడు ఇలా ఉన్నాం, ఇలా చేసాము, ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆ వీడియోస్ చూసుకుంటూ ఉంటే నాకు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకనే కొన్ని అప్పుడు అనిపిస్తుంది ఓకే ఇలాంటి ఎఫర్ట్ పెట్టినా తప్పు లేదు, కొంచెం కష్టపడి చేసినా తప్పు లేదు. బట్ చాలా స్ట్రెస్ఫుల్ గానే ఉంటది నిజంగానే. లిటరల్లీ ఇప్పుడైతే అసలు ఓపిక లేదు, కాళ్ళు లాగుతా ఉన్నాయి, పక్కన నిద్ర వస్తుంది, చాలా డేస్ నుంచి స్లీప్ లాగ్ ఉందన్నమాట. బట్ అందుకే కళ్ళు కూడా కొంచెం ఇలా ఉన్నాయి. బట్ మాట్లాడి ఈ వీడియోని ఏం చేద్దాం అనుకున్నాం, ఇంకా డిన్నర్ కూడా చేయాలి. అండ్ సో ఈరోజు అయితే ప్రీ సెలబ్రేషన్స్ అలా జరిగాయి. అంటే మేము అనుకున్నంత అవుట్పుట్ రాకపోయినా బట్ వీఆర్ హ్యాపీ అన్నట్టు. అంటే కిడ్స్ తో ఇది అంత ఈజీ కాదు, నిజంగా చాలా ఈజీ కాదు, చాలా టఫ్. అంటే ఒక మీరు చూసారు కింద ఇందాక ఎన్ని టేక్స్ చేశానో, చాలా మంది షార్ట్స్ రీల్స్ పెట్టండి అని అడుగుతున్నారు కదా. మాకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నాకు సపోర్టింగ్ ఎవరు లేరు, ఇద్దరు చిన్నపిల్లలే. ఇప్పుడు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక నేను తీయాలన్నా ఇద్దరు నాతో ఉంటారు. వాళ్ళని ఏదో టీవీలో ఎంగేజ్ చేసేసి నేను రెడీ అయ్యి వీడియోస్ చేసి నాకు అలాంటి ఇష్టం ఉండదు అండ్ కుదరదు కూడా. ఎందుకంటే అదేదో 5 minutesలో 10 minutesలో ఇలా అంటే అలా అయిపోయేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అంతా మేనేజ్ చేసి ఇల్లంతా సర్దుకొని నాకు వేరే దాని మీద థాట్స్ వస్తాయి. అప్పటికి నా ఎనర్జీ అంతా డ్రౌన్ అయిపోతుంది. ఇలా ఏదైనా అకేషన్స్ అప్పుడు రెడీ అవ్వాలన్నా అంతా అదరబెదర కంగారే అనమాట. సో మోస్ట్లీ ఈ టైం అంటే అరౌండ్ 8-9కి వాళ్ళు పడుకున్నాక, అది ఇప్పుడు కిండర్ గార్డెన్ కి వెళ్ళాక అలవాటు చేసిన టైము. లేకపోతే మేము ఎప్పుడు వెళ్తే మాతో పాటు అప్పుడే పెట్టుకోవచ్చు వాళ్ళు. సో ఇప్పుడే కొంచెం స్కెడ్యూల్ అలా అవుతుంది, మాకు కొంచెం టైం జరుగుతుంది. ఎప్పుడైనా 1 fine day ఇలా వాళ్ళు కిండర్ గార్డెన్కి వెళ్ళినప్పుడు ఇలా ఎర్లీగా పడుకోబెట్టినప్పుడు లవ్ స్టోరీ పార్ట్స్ కింద తీయడానికి తప్పకుండా ట్రై చేస్తాము. అండ్ ఎస్ ఇప్పుడైతే 9th కంప్లీట్ అయ్యాయి, 10th year వచ్చింది. 9 years కంప్లీట్ అయ్యాయి అని చెప్తా. 9 years కంప్లీట్ అయ్యాయి. సో ఎస్ గిఫ్ట్స్ వైజ్ వచ్చేస్తే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటాము. అది అంటే గిఫ్ట్ అని కాదు కానీ ఏదో ఒక ఆ రోజుకి ఒక మెమరీ లాగా, మన లైఫ్ టర్నింగ్ డే కదా అది. ఆ రోజే మ్యారేజ్ అయ్యి కొత్త లైఫ్ ఇదంతా ఉంటది. సో ఆ రోజుని గుర్తు చేసుకుంటూ ఒక గుర్తుగా ఏదన్నా ఒక గిఫ్ట్ లాగా. నేను నీకేమిచ్చాను? నాకేమిచ్చావు? ఎయిర్పోర్ట్స్ ప్రీ గిఫ్ట్ కింద ఇచ్చేసాను. మీరు ముందు బ్లాగ్ లో అది దీని తర్వాత పోస్ట్ చేస్తాను, ముందు పోస్ట్ చేస్తాను తెలీదు. అంటే తను డైలీ బేసిస్ లో వాడుకుంటారు కదా అన్నట్టు ఇంక ఓపెన్ చేసేసా. కొన్నా కూడా ఇంక ఇన్ని రోజులు ఎందుకులే అని చెప్పేసి యాక్చువల్ గా చాలా ప్లాన్ చేసి ట్రై చేసింది సర్ప్రైజ్ ఇద్దామని. నాకు తెలిసిపోయింది. అనుకోకుండా అది తెలిసిపోయింది అనమాట. బట్ నాకైతే అలా ఇష్టం. అంటే తనకి ఏదన్నా అవసరం ఉన్నది అండ్ అది చిన్నదైనా పెద్దైనా ఏదైనా సర్ప్రైజ్ గా ఇవ్వడం తనకు అలవాటు. ఆ ఫీలింగ్ బాగుంది. నీకు అనిపిదా? నువ్వు ఎలా ఫీల్ అవుతావు? కానీ నేను నీకేది సర్ప్రైజ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే అది తిన ఏంటంటే నాకు ఏదన్నా ఇచ్చినప్పుడు నేను ఐ మీన్ నచ్చుతుందని కాదు,
ఫస్ట్ నేను ప్రైస్ చూస్తా అనమాట, ఎందుకు ఇంత పెట్టే అవసరం, ఇప్పుడు ఇది అవసరం అది అవసరం అని అంటూ ఉంటాను. అందుకని తనకి అలా కాదు, తను ముందే అడుగుతారు, నన్ను ముందు నుంచి అడుగుతారు ఏం కావాలి, ఏదో ఒకటైతే ఖచ్చితంగా తీసుకోవాలి, నీ ఇష్టం నువ్వేం తీసుకుంటా అంటే అది ఇస్తా అని చెప్తారు. సో నా రిక్వైర్మెంట్స్లో ఏమన్నా ఉన్నాయా, లేకపోతే లేవని చెప్తాను, ఉంటే మాత్రం తీసుకుంటా అనమాట. బట్ ఆడవాళ్ళకి ఏముంటుంది చెప్పండి, ఆబ్వియస్లీ గోల్డ్. నువ్వు నిద్రలో లేపు అడిగినా సరే గోల్డ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాము, అంతేగా వచ్చి. ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంటే కాదా చెప్పు, ఊరికి వేరే ఆడి డబ్బులు పోసే కన్నా. అండ్ ఈ నైట్ డ్రెస్ కూడా కొత్తది, సో ఇది కూడా తన గిఫ్టే, అందుకే ఈరోజు వేసేసుకున్నా, రేపు టైర్డ్ అయిపోయి ఉంటాం కదా అని చెప్పి. సో బాగుందా? బాగుంది. బేసిక్గా నాకు లైట్ కలర్స్ అంటే చాలా భయం, బట్ ఇది చాలా బాగుంది, చూపిస్తా. బాగుంది డ్రెస్. సో ఇంతకీ నా గిఫ్ట్ ఏమై ఉంటుందంటే, ఆల్రెడీ హింట్ ఇచ్చావు గోల్డ్ అని. ఆబ్వియస్లీ గోల్డే. ఈసారి డైమండ్ బ్లాక్ బీడ్స్ అనమాట. ఎప్పటి నుంచో నేను క్యారెట్ లైన్లో తీసుకుందాం అని అనుకునేదాన్ని. నాకు సింపుల్ అంటే ఇష్టం, ఎప్పుడో కదా, చాలా అయింది, ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అనుకున్నది ఒక మోడల్ క్యారెట్ లైన్లో అనుకుని కూడా మాకేంటంటే స్టోర్స్ ఏమీ లేవు భీమవరంలో, నేను ఆ ఒక్కదానికి వేరే ప్లేస్కి పిల్లల్ని వేసుకొని వెళ్ళలేను. సో దానివల్ల లాస్ట్ టైం అలానే శ్రీమంతం అప్పుడు కూడా అడిగితే నేను బ్లాక్ బీడ్సే తీసుకున్నాను ఇండియాలో, బట్ అవి చాలా డెలికేట్గా ఉంటాయి అనమాట క్యారెట్ లైన్లోవి. అందుకని మల్బార్లో డైమండ్ బ్లాక్ బీడ్స్ ఆర్డర్ మీద చేయించుకున్నా. అది చేయించుకున్నాక కూడా కనిపిస్తూనే ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో, ఎక్కడైనా సరే ఉజ్జి ఇది బాగుంది అది బాగుంది అంటే తీసుకోవాలి, ఎందుకు తీసుకోవట్లేను అని అన్నాడు. ఈసారి కూడా అలానే మొన్న ఇండియా వెళ్తున్నాను కదా, ఇండియా వెళ్ళినప్పుడు మరీ చెప్పారనమాట, యానివర్సరీకి బర్త్డేకి నువ్వు తీసేసుకో, మళ్ళీ ఇక్కడికి వచ్చావంటే ఏమి ఇవ్వడానికి ఉండదు, అక్కడే కొనుక్కొని తెచ్చుకో అని చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఈసారి క్యారెట్ లైన్లో సేమ్, అసలు నాకు అంత గ్యాప్ కూడా లేదనమాట. సో బ్లాక్ బీడ్సే తీసుకుందాం అనుకున్నా. తినేంటంటే మేము ఇక్కడికి గోల్డ్ అని తెచ్చుకోవడానికి ఉండదు, సో పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ కొనుక్కొని నువ్వు అక్కడ లాకర్స్లో వాటిల్లో పెట్టద్దు, ఊరికే చిన్న చిన్న సింపుల్గా డైలీ వేసుకునేలాగా చైన్స్ ఇయర్ రింగ్స్ చిన్న చిన్నవి ఏమన్నా తీసుకో అని అంటూ ఉంటారు. నాకు అలాగే అలవాటు కదా, కానీ మార్చుకోవడానికి బద్ధకోనా. బేసిక్గా నాకు ఇలాంటి సింపుల్ చైన్స్ చాలా ఉంటాయి కానీ మార్చుకోవడానికి బద్ధకం అనమాట. మార్చడం అంటే అలా కాదు బుజ్జి, ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనుకో చేంజ్ చేసుకోవడం అంటున్నాను, మార్చడం అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ అలా కాదు. సో ఫైనల్లీ బ్లాక్ బీడ్సే తీసుకున్నాను. అది కూడా అనుకోకుండా నా కోసమే అది తయారు చేసినట్టు షాపింగ్ అయిందనమాట. వచ్చేసి 1-2 days ముందేమో అయ్యింది, మోస్ట్లీ అంతే, 1 week ముందు అయ్యింది. సో ఎస్, ఈసారి చాలా డిఫరెంట్ తీసుకున్నా. హోప్ మీ అందరికీ ఈ మోడల్ చాలా యూనిక్గా డిఫరెంట్గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇదే నా బ్లాక్ బీడ్స్. నేను ఇక్కడ ఏదైనా దాని మీద పెట్టి మీకు క్లియర్గా చూపిస్తా. ఇది 2-in-1. సో ఇది 2-in-1 మీకు చూపిస్తూ మాట్లాడతాను తప్పకుండా. సో ఇదన్నమాట బ్లాక్ డైమండ్స్. ఇది డైమండ్ బ్లాక్ బీడ్స్. సో చైన్ అయితే ఇలా సన్నగా ఉంటుంది. నాకు ఆల్రెడీ ఉన్న చైన్ కన్నా కొంచెం సన్నగా తీసుకున్నాను. బేసిక్గా ఇది ఆర్డర్ మీద చేయించింది కాదండి, రెడీగా ఉందన్నమాట షాప్లో. అండ్ ఇది కొత్తది, మీకు చూపిస్తాను 2-in-1 ఎలా ఉంటుంది అని చెప్పి. సో దీనికైతే చైన్ ఇలా వస్తుంది అనమాట. అండ్ మనకి డైమండ్స్లో మోస్ట్లీ ఇక్కడ లాక్ ఇస్తారు. నేను అది డైమండ్స్లోనే చూశాను, నాకున్న బ్లాక్ బీడ్స్కి అలా లాక్ ఉంటుంది. అండ్ ఇది మనం వెస్ట్రన్ వేర్ అలా వేసుకున్నప్పుడు ఇలా జస్ట్ పెండెంట్లా వేసుకోవచ్చు అనమాట. నేను దూరం నుంచి చూసి షాప్లో ఇది వినాయకుడు ఏమో అనుకున్నాను, ఆ దగ్గరికి తీసి చూపించినప్పుడు చెప్పారు ఇది యూనిక్ పీస్ అండి, సింగిల్ పీస్ వచ్చింది అని. ఇది ఖజానాలో తీసుకున్నాం అనమాట. సో ఇలా ఉంది కదా, దీన్ని మనకి బ్యాక్ సైడ్ ఇలా లాక్ కూడా వస్తుంది ఇక్కడ. సో లాక్ ఇలా ఓపెన్ చేస్తే శారీస్కి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది హెల్ప్ చేయవచ్చు. ఓపెన్ చేయాలి, ఇక్కడ లాక్ ఉంటుంది అనుకుంది కదా. లాక్ తీస్తే బ్యాక్ ఓపెన్ చేయాలి. సో ఇలా ఓపెన్ చేయొచ్చు అనమాట. సో శారీస్కి మనం వేసుకుంటాం కదా, సేమ్ అలా ఇది లాక్ పెట్టే ఇలా ఉంటుంది. హ్యాండ్తో చూపిస్తూ
సో ఇలా ఉంటుంది అనమాట మోడల్. మనం శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి వేసుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేసుకొచ్చి వైడ్ లాకెట్ లాగా వేసుకోవచ్చు. లేదు అంటే మనం వెస్ట్రన్ వేర్ వేసుకుంటున్నామంటే లాకెట్లా వేసుకోవచ్చు అనమాట. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఎస్, సో ఇలా ఉంటుంది ఓపెన్ చేస్తే. ఇది శారీస్కి డ్రెస్సెస్కి వాటికి వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలా ఫోల్డ్ చేసేసి మన వెనకాల లాక్ వేసేసుకుంటే నార్మల్ పెండెంట్ లాగా వర్క్ అవుతుంది. ఇది ఓన్లీ సింగిల్ పీస్ తీసుకొచ్చారంట ఖజానాలో. సో ఇంకా ఎక్స్ట్రా వేరే చూడడానికి కూడా ఏం లేవన్నమాట. అసలు నేను ఈ మోడల్ ఎవరి దగ్గర చూడలే, చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. ఇంకా అందుకని ఇమీడియట్గా తీసేసుకున్న. మా హస్బెండ్కి నాకు కూడా చాలా బాగా నచ్చిందనమాట. సో ఇందులో ఎన్ని డైమండ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెట్స్, ఇవన్నీ అయితే నాకు ఐడియా లేదు. అప్పుడు నచ్చింది, ఇంకా తీసేసుకున్నాను. ఆ బిల్స్ అవన్నీ కూడా ఇండియాలోనే ఉన్నాయి. సో ఇది నా యానివర్సరీ గిఫ్ట్ అనమాట. అండ్ మీకు ఎలా అనిపించింది నాతో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఎవరైనా ఫోటో తీసుకోవాలనుకుంటే ఇక్కడే తీసుకోండి, మళ్ళీ నన్ను ఫొటోస్ పంపించమని అడగద్దు. సో ఇదిగోండి ఇలా ఉంటుంది, మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా. సో ఇలా ఉంటుంది, ఎవరికైనా కావాలంటే క్యాప్చర్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? హ్యాపీ యానివర్సరీ చెప్తాం అనుకున్నా మళ్ళీ. ఇంకా హ్యాపీ యానివర్సరీ నీకు కూడా. రేపంతా కూడా చెప్తాం ఆబ్వియస్లీ. నువ్వేం చెప్దాం అనుకున్నావు చెప్పు. నేనేం చెప్తాను, ఆబ్వియస్లీ ఎప్పుడు చెప్పేదే బుజ్జి. ఏంటి అంటే మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా, మన లైఫ్ చేంజ్ చేస్తుంది. అండ్ చాలా ఈవెన్ దో లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్, చాలా మంది లవ్ మ్యారేజ్ అని తెలియదు మన కొత్త సబ్స్క్రైబర్స్కి. నాకు ఎప్పుడైనా ఆ టాపిక్ వచ్చినప్పుడు అడుగుతారు మీరు లవ్ మ్యారేజా అది ఇది అని చెప్పి. మరి లవ్ మ్యారేజేనండి. ఈవెన్ దో లవ్ మ్యారేజ్ చేసుకున్న అందరి లైఫ్ హ్యాపీగా బాగుండాలి అలా ఏముండదు. బట్ నేను ఒకటే చెప్తా, పార్ట్నర్స్లో ఇద్దరు అంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని అంటారు కదా, అలానే ఇద్దరు కాంట్రిబ్యూషన్ ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. ఎవరో ఒకరు మంచోళ్ళు అయ్యి మిగిలిన వాళ్ళు యావరేజ్గా ఉన్నా సరే అలాంటి ఏం వర్కౌట్ అవ్వదు. అని కాదు కానీ అంటే మేము ఎక్కువ నమ్మేది ఏంటంటే అండర్స్టాండింగ్ బాగుండాలి. సో ఏదైనా ఓపెన్ మైండెడ్గా మేము ఏదైనా సరే హైట్ చేయకుండా ఇద్దరు మాట్లాడుకుంటాం, డిస్కస్ చేసుకుంటాం, ఏ డెసిషన్ అయినా కలిసే తీసుకుంటాము. సో చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాం మేము. ఎస్, సో ఇది ఈ రోజు వీడియో. హోప్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ రేపు మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అదంతా కూడా రేపు వ్లాగ్ లో షేర్ చేస్తాను. సో గుడ్ నైట్, బాయ్ బాయ్, టేక్ కేర్.